Good morning, friends. This is Mithun Reddy, qualified chartered accountant. So, in the last class lo మనం ఒక టాపిక్ చూసాం నాన్న, హౌ టు గెట్ ఎగ్జామ్షన్ బై రీడింగ్ సమ్ సెలెక్టెడ్ టాపిక్స్. యాజ్ యు నో, ఆ సెలెక్టెడ్ టాపిక్స్ ఏంటి? కాంట్రాక్ట్ యాక్ట్, డైరెక్టర్స్, ఎథిక్స్. సో టుడే ఇన్ దిస్ వీడియో వీఆర్ లెర్నింగ్ డైరెక్టర్స్ టాపిక్. సో డైరెక్టర్ టాపిక్ మినిమం 21 మార్క్స్ నుంచి మ్యాక్సిమం 28 మార్క్స్ వస్తుందిరా. క్వశ్చన్ నెంబర్ 6లో పార్ట్ ఏ, పార్ట్ బి అండ్ క్వశ్చన్ నెంబర్ 8B కానీ 5B కానీ ఎనీ ఒక పార్ట్ వస్తుందమ్మా. సో టోటల్ మినిమం 21 నుంచి మ్యాక్సిమం 28 మార్క్స్. ఫుల్గా కాన్సన్ట్రేట్ చేయండి, ఇంపార్టెంట్ టాపిక్. సార్, డైరెక్టర్స్, జనరలీ డైరెక్టర్స్ ఎందుకురా? A company has no hands, no eyes, no legs to act on own. On behalf of company, who are going to act for board of directors. So board of directors act as representative management of company. Board of directors evaru? Representative management of company. Generally, board of directors can act as agents of the company. Can act as agents of the company. Sir, ఎందుకు ఏజెంట్ సార్? ఫర్ ఏజెంట్ యాక్టివిటీస్ హూ ఈజ్ లయబుల్ నాన్న? ప్రిన్సిపల్ లయబుల్. సో డైరెక్టర్స్ చేసే వర్క్స్ అంతా ఎవరు చేసినట్లు? కంపెనీ చేసినట్లు. సో ద బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ యాక్ట్ యాజ్ ఏ ఏజెంట్స్ టు ద కంపెనీ. ఓకే, నెక్స్ట్, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ కెన్ యాక్ట్ యాజ్ ఏ ట్రస్టీస్. ఎలా యాక్ట్ చేస్తారు? ట్రస్టీస్ లాగా యాక్ట్ చేస్తారు. జనరల్గా ట్రస్టీస్ షుడ్ వర్క్ ఫర్ దెమ్సెల్స్, ఫర్ అదర్ బెనిఫిట్, ఫర్ అదర్స్ హూ ఆర్ అపాయింటింగ్ దెమ్. సో ఇక్కడ ట్రస్టీస్ని ఎవరు అపాయింట్ చేస్తారు? కంపెనీ. సో బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ షుడ్ యాక్ట్ యాజ్ అ ట్రస్టీస్ టు ద కంపెనీ, షుడ్ వర్క్ ఫర్ ద కంపెనీ. ఇండివిజువల్గా బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్, ఇండివిజువల్గా డైరెక్టర్, కలెక్టివ్గా బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్. ఇండివిజువల్గా ఒక్కొక్కరిని ఏమంటాము? డైరెక్టర్స్. కలెక్టివ్గా ఎవరు వాళ్ళు? బోర్డ్ ఆఫ్ డైరెక్టర్. సార్, ఎవరు డైరెక్టర్స్గా ఉండొచ్చు? ఓన్లీ ఇండివిజువల్ మా. ఎవరు ఉండొచ్చురా? ఇండివిజువల్. సార్, ఎవరు ఉండకూడదు? యాజ్ యూ సెడ్, ఎస్, ఎవరు డైరెక్టర్గా ఉండొచ్చు? ఓన్లీ ఇండివిజువల్. సార్, మరి ఎవరు ఉండకూడదు? బాడీ, కార్పొరేట్, అసోసియేషన్, ఫర్మ్ ఎలా ఉండకూడదు? డైరెక్టర్స్గా ఉండకూడదు. నో. సో no body, corporate, association, firm can be appointed as a director. మరి ఎవరు డైరెక్టర్గా ఉంటారు? ఇండివిజువల్ మాత్రమే డైరెక్టర్గా ఉండొచ్చు. హూ కెన్ బి ఏ డైరెక్టర్? ఓన్లీ ఇండివిజువల్. నా ఫస్ట్, ద డ్యూటీస్ అండ్ లయబిలిటీస్ ఆఫ్ ఏ డైరెక్టర్. వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. డ్యూటీస్ అండ్ లయబిలిటీస్ ఆఫ్ ఏ డైరెక్టర్. సార్, డైరెక్టర్ ఎలా యాక్ట్ చేయాలి చూద్దాం. ద డైరెక్టర్ షుడ్ యాక్ట్ ఇన్ అకార్డెన్స్ విత్ ద ఆర్టికల్స్. ఆర్టికల్స్ అంటే రూల్స్, రెగ్యులేషన్స్, బైలాస్. ప్రతి డైరెక్టర్ కూడా కంపెనీ రూల్స్, రెగ్యులేషన్స్ని ఫాలో అవ్వాలి చిన్న. సో ద డైరెక్టర్ షుడ్ యాక్ట్ ఇన్ అకార్డెన్స్ విత్ ఆర్టికల్స్. నెక్స్ట్, ద డైరెక్టర్ షుడ్ యాక్ట్ ఇన్ ఏ గుడ్ ఫెయిత్. గుడ్ ఫెయిత్ అంటే ట్రస్ట్ వర్తీ, నిజాయితీగా. ఓకే సార్, ఎవరి గురించి వర్క్ చేయాలి? ఫర్ ద ఆబ్జెక్ట్స్. ఆబ్జెక్ట్స్ అంటే ఫర్ ద పర్పస్ ఆఫ్ కంపెనీ అండ్ షుడ్ ఫర్ ద బెనిఫిట్స్ ఆఫ్ కంపెనీ. ఎస్, స్టేక్ హోల్డర్స్ యాజ్ ఏ హోల్. ఇక్కడ మనం ఒక ఇంపార్టెంట్ వర్డ్ చూడాలమ్మా. ఏంటా ఇంపార్టెంట్ వర్డ్? ఏంటి ఆ ఇంపార్టెంట్ వర్డ్? స్టేక్ హోల్డర్స్. ఎవరు? స్టేక్ హోల్డర్స్. సరే, స్టేక్ హోల్డర్స్ అంటే ఎవరు? హూ ఆర్ కనెక్టెడ్, హూ ఆర్ ఎఫెక్టెడ్ విత్ ద కంపెనీ డిసిషన్. లెట్ us టేక్ ఏ కాలేజ్. ఒక కాలేజ్ ఒక ఏరియాలో ఉందిరా. ఆ కాలేజ్ ఏరియా నుంచి షిఫ్ట్ అయితే ఎయిదర్ పాజిటివ్గా కానీ నెగిటివ్గా కానీ ఎఫెక్ట్ అయ్యే వాళ్ళు ఎవరు? పేరెంట్స్ ఎఫెక్ట్ అవుతారా? స్టూడెంట్స్ ఎఫెక్ట్ అవుతారా? లోకల్లో ఉన్న హాస్టలర్స్ ఎఫెక్ట్ అవుతారా? ఎస్, ఆపోజిట్లో ఉన్న ప్రింటింగ్ స్టేషనరీ షాప్ ఎఫెక్ట్ అవుతుందా?
అండ్ స్టూడెంట్స్ ఎక్కువ తిని పానీపూరి సెంటర్ వాడు ఎఫెక్ట్ అవుతాడా? సో క్యాబ్ డ్రైవర్స్ ఎఫెక్ట్ అవుతాడా? ర్యాపిడో వాడు ఎఫెక్ట్ అవుతాడా? సో వీళ్ళని స్టేక్ హోల్డర్స్ అంటారు. స్టేక్ హోల్డర్స్ అంటే హూ ఆర్ కనెక్టెడ్, హూ ఆర్ ఎఫెక్టెడ్ విత్ ద కంపెనీ. సో ఇప్పుడు మన రతన్ టాటా గారు ముంబై బాంబ్ బ్లాస్ట్ జరిగినప్పుడు సో హోటల్ రెనోవేషన్కి సమ్ పీరియడ్ క్లోజ్ చేశారు. ఎదురుగా బీచ్లో పల్లీలు అమ్ముకునే వాడికి కూడా అతను మనీ ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడు? వాళ్ళు కూడా హోటల్కి వచ్చే కస్టమర్స్ వల్ల ఎఫెక్ట్ అవుతారు కాబట్టి. సో స్టేక్ హోల్డర్స్ మీన్స్ హూ ఆర్ కనెక్టెడ్, హూ ఆర్ ఎఫెక్టెడ్ విత్ ద కంపెనీ డిసిషన్. సో డైరెక్టర్ ఎలా యాక్ట్ చేయాలి? గుడ్ ఫెయిత్తో యాక్ట్ చేయాలి. దేన్ని ప్రమోట్ చేయాలి? కంపెనీ ఆబ్జెక్ట్స్ ప్రమోట్ చేయాలి. కంపెనీ బెనిఫిట్స్ స్టేక్ హోల్డర్స్ బెనిఫిట్ యాజ్ ఎ హోల్ లాగా ఉండే విధంగా చూసుకోవాలి. సో in what way should act? Good faith for promotion of objects. Yes, for the benefit of company stakeholders at a whole. Okay. The director should exercise the duties. The director should exercise the duties. Duties atanu ఎలా ఎక్సర్సైజ్ చేయాలి? విత్ రీజనబుల్ కేర్ అండ్ స్కిల్. విత్ రీజనబుల్ కేర్ అండ్ స్కిల్. డైరెక్టర్ ఓన్ బిజినెస్ ఎలా అయితే చేస్తాడో అలా డెసిషన్స్ తీసుకోవాలి. రీజనబుల్ కేర్ విత్ ప్రాపర్ కేర్, స్కిల్, యూజింగ్ హిస్ ఎక్స్పర్టైజ్ అండ్ హిస్ జడ్జ్మెంట్ టు బి ఇండిపెండెంట్. అంటే ఒక డెసిషన్ తీసుకునేటప్పుడు ఓన్ స్కిల్స్, ఓన్ థాట్స్, ఓన్ ఎక్స్పర్టైజ్ యూజ్ చేయాలి, కేర్ఫుల్గా డ్యూటీస్ పర్ఫామ్ చేయాలి. Okay, so the director of a company shall exercise the duties with reasonable care, skill, and independent judgment. Okay, now director should not involve in a situation. Director should not involve in a situation. సరే, ఎలాంటి సిచ్యువేషన్స్లో డైరెక్టర్స్ ఉండకూడదు? which may create the conflicts either directly or indirectly. ఒక టీవీ డిబేట్కి వెళ్ళి ఒక పొలిటికల్ పార్టీకి సపోర్ట్గా, మరొక పొలిటికల్ పార్టీకి అగైనిస్ట్గా, ఒక ఏరియాను, ఒక జెండర్ను, ఓ పర్టికులర్ పర్సన్ గురించో మనం మాట్లాడకూడదు, విచ్ విల్ క్రియేట్ కాన్ఫ్లిక్ట్స్. ఇప్పుడు లెటస్ టేక్ అన్ ఎగ్జాంపుల్. నేనే ఒక టీవీ డిబేట్కి వెళ్ళాను, ఐఎమ్ ఏ డైరెక్టర్. వన్ పొలిటికల్ పార్టీకి సపోర్ట్గా మాట్లాడాను, ఫర్ ఎగ్జాంపుల్ బీజేపీకి సపోర్ట్గా మాట్లాడాను. నెక్స్ట్ టైం కాంగ్రెస్ వచ్చిందనుకో ఎఫెక్ట్ అవుతుంది కంపెనీ. లేదు, కాంగ్రెస్కి సపోర్ట్గా మాట్లాడాను, గవర్నమెంట్లో బీజేపీ ఉంది, కంపెనీ ఎఫెక్ట్ అవుతుంది. సో అలాంటి కాన్ఫ్లిక్ట్స్, అలాంటి సిచ్యువేషన్స్ క్రియేట్ చేయకూడదు. ఓకే, ద డైరెక్టర్ ఆఫ్ కంపెనీ షల్ నాట్ అచీవ్ ఆర్ అటెంప్ట్ టు అచీవ్. అచీవ్ చేయకూడదు, లేదా అటెంప్ట్ చేయకూడదు. ఎందుకని? టు గెట్ ద అడ్వాంటేజ్. ఎవరికి? హిమ్సెల్ఫ్, రిలేటివ్, పార్ట్నర్స్, అసోసియేట్స్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక డైరెక్టర్. ఒక కంపెనీ వాడు వచ్చి, సార్ మాకు కాంట్రాక్ట్ ఇవ్వండి, మాతో కాంట్రాక్ట్ ఎంటర్ అవ్వండి, మీ సిస్టర్కి మా కంపెనీలో జాబ్ ఇస్తాను, మీ పార్ట్నర్ని నా పార్ట్నర్గా జాయిన్ చేసుకుంటాను. ఇలా ఇన్ఫ్లుయెన్స్ అయ్యే సిచ్యువేషన్లో ఉండకూడదు మనం. ద డైరెక్టర్ షుడ్ నాట్ అటెంప్ట్ టు అచీవ్ అన్ఫెయిర్ అడ్వాంటేజ్. అది నాకు కావచ్చు, పార్ట్నర్స్కి కావచ్చు, రిలేటివ్స్కి కావచ్చు. ఓకే, ఒకవేళ అలాంటి గిల్టీలో మనం ఇన్వాల్వ్ అయ్యాం, సో ఏం చేయాలి? ఆ అమౌంట్ని, ఆ ఈక్వల్ మనీని రిటర్న్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఎవరో మా సిస్టర్కి ఒక నెక్లెస్ ఇచ్చారు, కంపెనీతో కాంట్రాక్ట్ ఎంట్రీలో మీ బ్రదర్ని హెల్ప్ చేయమని చెప్పండి, డైరెక్టర్ కదా అన్నారు. సో దాన్ని ఏం చేయాలి? నేను రిటర్న్ చేసేసేయాలి. ఓకే, ద డైరెక్టర్ షల్ నాట్ అసైన్ ద ఆఫీస్. ఓకే, ఇప్పుడు ఐఎమ్ ద డైరెక్టర్, ఐ నీడ్ టు పర్ఫార్మ్ మై వర్క్స్ ఇండిపెండెంట్లీ. ఇక్కడ మా బ్రదర్ను, మా సిస్టర్ను, లేదా మా వైఫ్ను, నా కజిన్ అడిగాడు, మీ చైర్లో కూర్చుంటాను నేను. సో అలాట్ చేయకూడదు, ఇది ఆఫీస్. ఐ షుడ్ నాట్ అసైన్ మై వర్క్ టు అదర్స్. ఇఫ్ ఐ అసైన్డ్, సరే మా వైఫ్ మా బ్రదర్కి ఆ చైర్ ఇవ్వు అని అడిగింది, నేను అసైన్ చేశా, దట్ ఈస్ వాయిడ్.
దట్ ఈస్ వాయిడ్. సో డైరెక్టర్స్ డ్యూటీస్ ఏంటి? రూల్స్ రెగ్యులేషన్స్ని ఫాలో అవ్వాలి. ఎలా యాక్ట్ చేయాలి? గుడ్ ఫెయిత్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ ఫర్ ద బెనిఫిట్స్ ఆఫ్ కంపెనీ అండ్ స్టేక్ హోల్డర్స్ యాజ్ ఏ హోల్. డైరెక్టర్స్ డ్యూటీ ఎలా ఎక్సర్సైజ్ చేయాలి? విత్ రీజనబుల్ కేర్, స్కిల్, ఇండిపెండెంట్ జడ్జిమెంట్ ఉండాలి. డైరెక్టర్స్ ఎలాంటి సిచ్యువేషన్స్లో ఇన్వాల్వ్ అవ్వకూడదు? డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ కాన్ఫ్లిక్ట్స్ తీసుకొచ్చేవి కంపెనీకి. డైరెక్టర్ అచీవ్ చేయకూడదు, అటెంప్ట్ టు అచీవ్. ఏది? అన్ఫెయిర్ గెయిన్. అది వాడికి కావచ్చు, వాడి పార్ట్నర్కి కావచ్చు, వాడి అసోసియేట్స్కి కావచ్చు, వాడి రిలేటివ్స్ కావచ్చు. ఒకవేళ ఇఫ్ ఇన్ ద కేస్ వచ్చాయి, ఆ అమౌంట్ ఏం చేయాలి? ఈక్వల్ మనీని రిటర్న్ చేసేసేయాలి. సో వాడి వర్క్, వాడి ఆఫీస్ వేరే వాళ్ళకి అసైన్ చేయకూడదు. ఎనీ డౌట్స్ మా? గుడ్. ఓకే, నౌ నెక్స్ట్ క్వశ్చన్. డైరెక్టర్ ఐడెంటిఫికేషన్ నంబర్. Nana, no person can be appointed as a director without DIN. DIN అంటే ఏంటి? Director Identification Number. If a person intended to be appointed as a director, కంపల్సరీగా వాడికి ఏముండాలి? DIN ఉండాలి. సార్ DIN కావాలంటే ఎవరికి అప్లై చేయాలి? సెంట్రల్ గవర్నమెంట్. అప్లికేషన్ టు బి మేడ్ టు ద సెంట్రల్ గవర్నమెంట్ టు గెట్ ఏ DIN. సార్ ఎక్కడ అప్లై చేయాలి? MCA పోర్టల్. ఎక్కడ? MCA portal. So no person can be appointed as a director unless he having a DIN. సార్ DIN కావాలంటే ఎవరికి అప్లై చేయాలి? సెంట్రల్ గవర్నమెంట్. కాకపోతే సెంట్రల్ గవర్నమెంట్ మే ప్రిస్క్రైబ్ సమ్ అదర్ ఐడెంటిఫికేషన్ నెంబర్ యాజ్ ఏ DIN నెంబర్. సో రేషన్ కార్డు కానీ, ఓటర్ కార్డు కానీ, పాన్ నెంబర్ కానీ DIN నెంబర్గా ఎవరు మెన్షన్ చేయొచ్చు? సెంట్రల్ గవర్నమెంట్. సో మళ్ళా ఒకసారి, నో పర్సన్ క్యాన్ బి అపాయింటెడ్ యాజ్ అ డైరెక్టర్ వితౌట్ DIN. సో టు గెట్ ద DIN, అప్లికేషన్ టు బి మేడ్ టు ద సెంట్రల్ గవర్నమెంట్ ఇన్ ద MCA portal. Sir, central government may prescribe some other identification number or also as a DIN number. So DIN కావాలంటే అప్లికేషన్ ఎవరికి పెట్టాలి? సెంట్రల్ గవర్నమెంట్కి పెట్టాలి. ఓకే సార్, అప్లికేషన్ ఫామ్తో గ్యారంటీగా మనం పే చేయాల్సింది ఫీజ్ యాజ్ ప్రిస్క్రైబ్డ్. మళ్ళా ఒకసారి, నో పర్సన్ క్యాన్ బి అపాయింటెడ్ యాజ్ ఏ డైరెక్టర్ వితౌట్ DIN. సెంట్రల్ గవర్నమెంట్ మే ప్రిస్క్రైబ్ సమ్ అదర్ ఐడెంటిఫికేషన్ నెంబర్ యాజ్ ఏ DIN నెంబర్. టు గెట్ ద DIN నెంబర్, application made to the central government by paying a prescribed fees where in the MCA portal. Now next question, qualifications to be a director. Nana Companies Act ikkada silent ra, not prescribed any academic professional share qualification. అకాడమిక్ అంటే ఎడ్యుకేషన్స్ గురించి ఏం చెప్పలేదు. ప్రొఫెషనల్ సిఏనా, సిఎంఏనా, డాక్టరా, అడ్వకేటా ఇలాంటి క్వాలిఫికేషన్స్ ఉండాలని చెప్పలేదు. షేర్ క్వాలిఫికేషన్, షేర్ ఉండాలని కూడా యాక్ట్ ఎక్కడా మెన్షన్ చేయలేదు. కంపెనీస్ యాక్ట్ నాట్ ప్రిస్క్రైబ్డ్ ఎనీ అకాడమిక్ ప్రొఫెషనల్ షేర్ క్వాలిఫికేషన్. మరి ఎవరు పెట్టుకోవచ్చు సార్? ఆర్టికల్స్, అన్లెస్ ఆర్టికల్ ప్రిస్క్రైబ్డ్ ద సేమ్. ఇప్పుడు మ్యారేజ్, మీ ఫాదర్ చెప్పాడు, అబ్బాయి ఎలాంటి వాడైనా పర్లేదు, ఏ క్యాస్ట్ అయినా పర్లేదు, ఏ ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ అయినా పర్లేదు, నేను ఎలాంటి రూల్స్ పెట్టను అని చెప్పాడు. బట్ రూల్స్ పెట్టుకోవాల్సింది ఎవరు? నువ్వేగా. నీకు ఓకే అయితే ఏదైనా ఓకే అన్నాడు. ఇక్కడ కూడా యాక్ట్ ఈస్ సేయింగ్ టు బీ ఏ డైరెక్టర్ అకాడమిక్ ప్రొఫెషనల్ షేర్ క్వాలిఫికేషన్ గురించి ఎలాంటి రూల్స్ మెన్షన్ చేయలేదు. అన్లెస్ ఆర్టికల్ ప్రిస్క్రైబ్. సార్ మరి ఆర్టికల్స్ పెట్టుకోవచ్చా? ఎస్. నెక్స్ట్ క్వశ్చన్ మా, డిస్క్వాలిఫికేషన్స్ టు బి అపాయింటెడ్ యాజ్ ఏ డైరెక్టర్. ఇఫ్ ఎనీ పర్సన్ హూ కవర్డ్ అండర్ దీస్ డిస్క్వాలిఫికేషన్స్ ఈజ్ నాట్ అలౌడ్ టు బి ఏ డైరెక్టర్. సార్ ఏంటి సార్ ఆ డిస్క్వాలిఫికేషన్స్? అన్సౌండ్ మైండ్. సార్ అన్సౌండ్ మైండ్ అంటే ఏంటి? అనేబుల్ టు మంచి చెడుకు విచక్షణ తెలియనివాడు,
కాంట్రాక్ట్ టర్మ్స్ని అర్థం చేసుకోలేని వాడు అన్సౌండ్. సో అన్సౌండ్ ఈస్ డిస్క్వాలిఫైడ్. నౌ అన్డిశ్చార్జ్డ్ ఇన్సాల్వెంట్, అడ్జుడికేటెడ్ యాజ్ ఇన్సాల్వెంట్. ఇన్సాల్వెంట్గా డిక్లేర్ అయినా, ఇన్సాల్వెన్సీ పిటిషన్ పెండింగ్ ఉన్నా వాడు కూడా డిస్క్వాలిఫైడ్. నౌ అఫెన్స్ ఇన్వాల్వింగ్ మోరల్ టర్పిట్యూడ్. సార్ మోరల్ టర్పిట్యూడ్ అనే వర్డ్ ఎక్కడ ఎక్స్ప్లెయిన్ చేయలేదమ్మా. మోరల్ టర్పిట్యూడ్ అంటే అగైనెస్ట్ టు ద గుడ్ మోరల్స్, అగైనెస్ట్ టు ద గుడ్ ప్రిన్సిపల్స్. ఓకే, హీ ఈస్ కన్విక్టెడ్ ఫర్ అఫెన్స్ ఫర్ ఎ మోరల్ టర్పిట్యూడ్. మోరల్ టర్పిట్యూడ్ అంటే అగైనెస్ట్ గుడ్ మోరల్స్. సార్ అబౌవ్ 6 months ఇంప్రిజన్మెంట్ పడితే 5 years డిస్క్వాలిఫైడ్ అవుతాడమ్మా. సో ఇఫ్ ఎ పర్సన్ కన్విక్టెడ్ అన్ అఫెన్స్ ఫర్ ఎ మోరల్ టర్పిట్యూడ్ అండ్ ఇంప్రిజన్ మోర్ దాన్ 6 months, వాడు 5 years వరకు డిస్క్వాలిఫైడ్. ఇంప్రిజన్ అయినపైన 5 years వరకు డిస్క్వాలిఫైడ్. అదే ఇఫ్ ఈ సెంటెన్స్డ్ ఫర్ ఇంప్రిజన్మెంట్ మోర్ దాన్ 7 years ఆర్ 7 or more than 7 years, లైఫ్ లాంగ్ డిస్క్వాలిఫైడ్. లేదు, కోర్ట్ ఆర్ ట్రిబ్యునల్. ఇక్కడ ట్రిబ్యునల్ అంటే ఏంటి? ఎన్సిఎల్టి. ఇక్కడ ట్రిబ్యునల్ అంటే ఏంటి? ఎన్సిఎల్టి. డిస్క్వాలిఫికేషన్ ఆర్డర్ పాస్ చేశారు. నెక్స్ట్, కాల్ మనీ 6 months నుంచి పే చేయట్లేదు. కాల్ ఈజ్ ఎ డిమాండ్ మేడ్ బై ద కంపెనీ. సో కాల్ మనీ పే చేయమని కంపెనీ ఎస్ డైరెక్షన్ ఇస్తే ద పర్సన్ నాట్ పేడ్ ఫర్ ఎ పీరియడ్ ఆఫ్ 6 months. ఎక్కడి నుంచి? లాస్ట్ పర్మిసబుల్ డేట్ నుంచి 6 months కంప్లీట్ అయినా కాల్ మనీ పే చేయలేదు, డిస్క్వాలిఫైడ్. అలానే రిలేటెడ్ పార్టీ ట్రాన్సాక్షన్స్లో అఫెన్స్ చేశాడు. ఎప్పుడు? లాస్ట్ 5 years. సార్ రిలేటెడ్ పార్టీస్ అంటే అతని పార్ట్నర్ కానీ, కీ మేజర్ పర్సన్ కానీ, మెయిన్ పొజిషన్లో ఉన్న వాడితో కానీ ఏదైనా అఫెన్స్ చేశారు. ఎప్పుడు? లాస్ట్ 5 years. Now not complied the provisions of subsection 3 of section 152. సార్ ఏంటి ఈ సబ్సెక్షన్ 3 of 152 అంటే? అపాయింట్మెంట్ ఆఫ్ ఫస్ట్ డైరెక్టర్స్. సో కంపెనీ ఫస్ట్ డైరెక్టర్స్ని అపాయింట్ చేయలేదు. సో నువ్వు డైరెక్టర్గా ఉండకూడదు ఆ కంపెనీలో. నా నాట్ కంప్లైడ్ ద ప్రొవిజన్స్ ఆఫ్ సెక్షన్ 165. ఏంటి సెక్షన్ 165? ఎక్సీడ్ మ్యాక్సిమం నంబర్ ఆఫ్ డైరెక్టర్షిప్స్. సార్ ఒక పర్సన్ మ్యాక్స్ ఎన్ని కంపెనీస్లో డైరెక్టర్గా ఉండొచ్చు? మ్యాక్స్ 20 కంపెనీస్ రా. సో ఇఫ్ ఐ బి అపాయింటెడ్ యాజ్ ఎ డైరెక్టర్ ఇన్ ఆల్రెడీ 17 కంపెనీస్, ఇప్పుడు అగైన్ 6 కంపెనీస్ నన్ను అపాయింట్ చేశారు. సో ఎన్ని అవుతాయి? 23 కంపెనీస్. సో లాస్ట్ 3 కంపెనీస్లో నేను డిస్క్వాలిఫైడ్. సార్ మరి 6 తీసుకోవాలి, ఫస్ట్ ఉన్న 17లో కొన్ని వకేట్ చేస్తే నువ్వు తీసుకోవచ్చు. సో మళ్ళీ ఒకసారి చూద్దాం. హూ ఈస్ డిస్క్వాలిఫైడ్ టు బి ఏ డైరెక్టర్? అన్సౌండ్ మైండ్, ఇన్సాల్వెన్సీ పిటిషన్ పెండింగ్లో ఉన్నా, డిక్లేర్ అయినా, ఇంప్రిజన్మెంట్ ఫర్ ఎ పీరియడ్ ఆఫ్ 6 months ఇన్ రిగార్డింగ్ టు మోరల్ టర్పిట్యూడ్ అఫెన్స్ 5 years డిస్క్వాలిఫై అవుతాడు. ఇంప్రిజన్ మోర్ దాన్ 7 years అంటే బిగ్ క్రైమ్స్, మర్డర్, రేప్, కిడ్నాప్ ఇలాంటి కేసెస్లో మోర్ దాన్ 7 years ఇంప్రిజన్మెంట్ పడుతుంది, లైఫ్ లాంగ్ డిస్క్వాలిఫైడ్. అలానే కోర్ట్, ట్రిబ్యునల్ డిస్క్వాలిఫికేషన్ ఆర్డర్ పాస్ చేశారు. డైరెక్టర్ హూ నాట్ పేడ్ ద కాల్ అమౌంట్ ఫర్ ఎ పీరియడ్ ఆఫ్ 6 months ఫ్రమ్ ద లాస్ట్ డేట్. అలానే రిలేటెడ్ పార్టీ ట్రాన్సాక్షన్స్లో లాస్ట్ 5 yearsలో ఫ్రాడ్ చేశాడు. ఆ కంపెనీ ఫస్ట్ డైరెక్టర్స్ని అపాయింట్ చేయలేదు. లాస్ట్, exceed the maximum number of directorship. A person can be a director in max how many companies nana? 20 companies. Sorry, 20 companies exceed and అనుకుందాం, exceed the maximum number of directorships. So ఇది disqualification. Okay, now if any company not file the annual returns, yes, for a period of 3 continuous years or fails to pay deposits, debentures along with interest, ఎక్కడి నుంచి? 1 year నుంచి పే చేయలేదమ్మా. అంటే యాన్యువల్ రిటర్న్స్ 3 years కంటిన్యూస్గా ఫైల్ చేయకపోయినా, డిపాజిటర్ హోల్డర్స్కి, డిబెంచర్ హోల్డర్స్కి మనీ, ఇంట్రెస్ట్ 1 year అయినా పే చేయకపోయినా, ఎస్ ఇన్ దట్ కంపెనీ ఎవరైనా డైరెక్టర్గా ఉంటే
that person shall not be reappointed for a period of 5 years. సరే, let us take ఎక్స్ కంపెనీ. నేను డైరెక్టర్. ఈ కంపెనీ కంటిన్యూస్గా యాన్యువల్ రిటర్న్స్ 3 ఇయర్స్ ఫైల్ చేయలేదు. నేను డైరెక్టర్గా రీఅపాయింట్ అవ్వకూడదు ఫర్ ఎ పీరియడ్ ఆఫ్ 5 ఇయర్స్. సార్, మరి న్యూ పర్సన్ డైరెక్టర్గా వచ్చాడు మన కంపెనీకి. సో 6 మంత్స్ వరకు అతనికి డిస్క్వాలిఫికేషన్స్ అప్లై అవ్వమ్మా. ఎందుకని? ఈజ్ అ న్యూ పర్సన్, ఈజ్ నాట్ బి ఎక్స్పీరియన్స్డ్ విత్ ద కంపెనీ యాక్టివిటీస్. సో ఎవరైనా డైరెక్టర్గా వచ్చాడు, ఈవెన్ ఆ కంపెనీ యాన్యువల్ రిటర్న్స్ కంటిన్యూస్గా 3 ఇయర్స్ ఫైల్ చేయకపోయినా, డిపాజిట్స్ డిబెంచర్స్ 1 ఇయర్ పే చేయకపోయినా, దట్ కంపెనీకి వచ్చే పర్సన్ 6 మంత్స్ వరకు ఈ డిస్క్వాలిఫికేషన్స్ అప్లై అవ్వవు. ఓకే, మరి ఆల్రెడీ ఉన్న డైరెక్టర్ 5 ఇయర్స్ వరకు రీఅపాయింట్ అవ్వకూడదమ్మా. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, అపాయింట్మెంట్ ఆఫ్ డైరెక్టర్స్. సార్, డైరెక్టర్స్ కెన్ బి అపాయింటెడ్ ఇన్ ఏ మల్టిపుల్ వేస్. ఎలానన్నా మల్టిపుల్ వేస్లో డైరెక్టర్ అపాయింట్ అవ్వచ్చు. సార్, మరి మినిమం డైరెక్టర్స్ ఎంతమంది, మ్యాక్సిమం డైరెక్టర్స్ ఎంతమంది? Who can be a directors? As I already said, only individuals can be appointed as a directors. Okay, board of directors లో ఎవరు డైరెక్టర్స్గా ఉంటారు? ఓన్లీ ఇండివిజువల్స్. సరే, 1 person కంపెనీ కన్సిస్ట్ ఆఫ్ 1 డైరెక్టర్, ప్రైవేట్ కంపెనీ కన్సిస్ట్ ఆఫ్ 2 డైరెక్టర్స్, పబ్లిక్ కంపెనీ కన్సిస్ట్ ఆఫ్ 3 డైరెక్టర్స్ యాజ్ ఎ మినిమం. మళ్ళా 1 person కంపెనీలో 1, ప్రైవేట్ కంపెనీలో 2, పబ్లిక్ కంపెనీలో 3 మినిమం డైరెక్టర్స్. సరే, మరి మ్యాక్సిమం డైరెక్టర్స్ ఒక కంపెనీలో మ్యాక్సిమం ఎంతమంది డైరెక్టర్స్ ఉండొచ్చు? 15. ఎంతమంది నాన్న? 15. సార్, ఇంతకుముందే 20 చెప్పారు. అది ఎ పర్సన్ క్యాన్ బి ఎ డైరెక్టర్ ఇన్ మ్యాక్స్ 20 కంపెనీస్. మరి ఒక కంపెనీలో మ్యాక్స్ డైరెక్టర్స్ ఎంతమంది ఉండొచ్చు? 15. సార్, 15 ఎక్సీడ్ అవ్వకూడదా? ఛాన్స్ లేదా? ఉందమ్మా. త్రూ ఏ స్పెషల్ రెజల్యూషన్. స్పెషల్ రెజల్యూషన్ అంటే 3/4 మెజారిటీ ఇన్ ఏ జనరల్ మీటింగ్. సార్, డైరెక్టర్స్లో మినిమం 1 person ఉమెన్ ఉండాలి నాన్న. మినిమం 1 person ఎవరు ఉండాలి? ఉమెన్ ఉండాలి. మళ్ళా ఒకసారి చూద్దాం. 1 person కంపెనీలో 1 డైరెక్టర్ ఉంటారా. ప్రైవేట్ కంపెనీలో 2 డైరెక్టర్స్ ఉంటారమ్మా. పబ్లిక్ కంపెనీలో 3 డైరెక్టర్స్ ఉంటారమ్మా. మ్యాక్సిమం డైరెక్టర్స్ 15 ఏ కేసులో ఎక్సీడ్ అవ్వచ్చు? త్రూ ఏ స్పెషల్ రెజల్యూషన్. ఉన్న డైరెక్టర్స్లో ఒకరు ఎవరు ఉండాలి? ఉమెన్ ఉండాలి. ఓకే సార్, డైరెక్టర్స్లో ఫస్ట్ డైరెక్టర్స్ ఉంటారు. జనరల్గా బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ అపాయింట్ చేస్తారు. నెక్స్ట్, డైరెక్టర్స్ అపాయింటింగ్ ఇన్ ద జనరల్ మీటింగ్ ఉంటారు. ఇంకా మనకు టైప్స్ ఆఫ్ డైరెక్టర్స్లో ఇండిపెండెంట్ డైరెక్టర్స్, అడిషనల్ డైరెక్టర్స్, ఆల్టర్నేట్ డైరెక్టర్స్, నామినీ డైరెక్టర్స్. ఆల్టర్నేట్ డైరెక్టర్స్ అంటే ఎవరైనా డైరెక్టర్ 3 months ఇండియాలో ఎక్కడన్నా వెళ్ళారు, ఆల్టర్నేట్ వేరే డైరెక్టర్ని పెట్టుకుంటాం. వర్క్ లోడ్ ఎక్కువ అయింది, అడిషనల్ డైరెక్టర్ని పెట్టుకుంటాం. నామినీ డైరెక్టర్స్ ఇది కొద్దిగా డిఫరెంట్ అన్న. సరే చూద్దాం నామినీ డైరెక్టర్స్. ఇప్పుడు లెటస్ టేక్ ఎన్ ఎగ్జాంపుల్. ఒక బ్యాంక్ వెళ్ళాం, మన కంపెనీ 500 crores లోన్ అడిగాం. సో దే ఆర్ రెడీ టు అలాట్, కానీ వాళ్ళకి డౌట్. సో ఏ పర్పస్కి ఈ మనీ యూస్ చేస్తారు? సో వాళ్ళ ఎంప్లాయీని మన దగ్గర డైరెక్టర్గా ఉండమంటారు. వాడేం చేస్తుంటాడు? స్పై యాక్టివిటీస్. సో హియర్ వాట్ ఈస్ హ్యాపెనింగ్? హీ ఈస్ గోయింగ్ టు ఇన్ఫార్మ్ టు ద బ్యాంక్. సో నామినీ డైరెక్టర్స్ విల్ యాక్ట్ యాజ్ ఎ స్పైస్. ఎవరికి ఇన్ఫర్మేషన్ ఇస్తారు? టు ద పర్సన్స్ హూ ఆర్ అపాయింటెడ్ దెమ్. మళ్ళా ఒకసారి, డైరెక్టర్స్ అపాయింటెడ్ ఇన్ ద మల్టిపుల్ వేస్. అది బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ అపాయింట్ చేయొచ్చు, జనరల్ మీటింగ్స్లో అపాయింట్ చేయొచ్చు. డైరెక్టర్స్ టైప్స్ ఇండిపెండెంట్ డైరెక్టర్స్, అడిషనల్, ఆల్టర్నేటివ్, నామినీ డైరెక్టర్స్ ఉంటారు. సో మినిమం 1 person కంపెనీలో 1, ప్రైవేట్ కంపెనీలో 2, పబ్లిక్ కంపెనీలో 3, maximum 15 directors can exceed through a special resolution. Okay, next question, retirement and rotation of directors. Retirement and rotation of directors.
Now, if article specifies all the directors shall retire. సార్ ఇక్కడ రొటేషన్ అంటే ఏంటి? చేంజ్ రా. సో డైరెక్టర్స్ చేంజ్ అవ్వాలి. ఓకే, ఆర్టికల్స్ చెప్తే టోటల్ డైరెక్టర్స్ రొటేట్ అవ్వాల్సిందే. మరి కంపెనీస్ యాక్ట్ ఏం చెప్పింది? అట్లీస్ట్ 2/3 ఆఫ్ డైరెక్టర్ షెల్ రిటైర్ బై రొటేషన్. అట్లీస్ట్ 2/3 ఆఫ్ డైరెక్టర్స్ రిటైర్ బై రొటేషన్. ఇప్పుడు చూద్దాం. సరే, టోటల్ మనకి 16 డైరెక్టర్స్ ఉన్నారమ్మా. ఇందులో ఎంతమంది రొటేట్ అవ్వాలి? 2/3. సార్ 2/3 అంటే ఎంత అవుతుంది? 11. ఫ్రాక్షన్స్ రౌండెడ్ ఆఫ్ టు 1, ఎందుకంటే వాడు మనుషులు సగం బాడీని కట్ చేయలేం. సో 16లో 2/3 అంటే 11 డైరెక్టర్స్ రొటేట్ అవ్వాలి. 11 డైరెక్టర్స్ రొటేట్ అంటే చేంజ్. ఈ 11లో 1/3 షెల్ వకేట్ ద ఆఫీస్. 1/3 షెల్ వకేట్ ద ఆఫీస్. సార్ 11లో 1/3 అంటే ఎంత? 4 డైరెక్టర్స్ పూర్తిగా బయటకు వెళ్ళిపోవాలి. ఎంతమంది బయటకు వెళ్ళిపోవాలి? 4 డైరెక్టర్స్. సో కంపెనీలో 16 డైరెక్టర్స్ ఉంటే 2/3 ఆఫ్ డైరెక్టర్స్ రొటేట్ అవ్వాలి. ఆ 2/3లో 11 వచ్చారు, 1/3 వకేట్ అయిపోవాలి. సరే, రిటైర్ అయిన డైరెక్టర్ ప్లేస్ని ఫిల్ చేయాలి. సరే, ఎవరితో ఫిల్ చేస్తాం? ఏదర్ న్యూ డైరెక్టర్స్ ఆర్ ఓల్డ్ డైరెక్టర్స్. ఇప్పుడు రిటైర్ అయి వెళ్ళారు కదా, వాళ్ళతో కూడా ఫిల్ చేయొచ్చు, బట్ నాట్ వకేటెడ్ డైరెక్టర్స్. సో ఎంతమంది రొటేట్ అవ్వాలి? టోటల్ డైరెక్టర్స్లో 2/3 రొటేట్ అవ్వాలి. సో 16 అనుకుంటే 2/3 11, అందులో 1/3 4 డైరెక్టర్స్ వకేట్ అయిపోతారు. సో 11 డైరెక్టర్స్ చేంజ్ అవుతారు, 4 డైరెక్టర్స్ పూర్తిగా వకేట్ అవుతారు. సరే, ఈ చేంజ్ డైరెక్టర్స్ ప్లేస్ని ఫిల్ చేయాలి. సార్ ఎలా ఫిల్ చేస్తాం? ఎయిదర్ బై రిటైరింగ్ డైరెక్టర్స్ ఆర్ సమ్ అదర్ డైరెక్టర్స్. మరి ఎవరిని తీసుకోకూడదు సార్? వకేట్ అయ్యే డైరెక్టర్స్ని తీసుకోకూడదు నాన్న. సార్ ఎవరు రిటైర్ అవ్వాలి? ఫస్ట్ డైరెక్టర్స్ హూ ఆర్ లాంగెస్ట్ ఇన్ ద ఆఫీస్. ఇప్పుడు 4 డైరెక్టర్స్ ఉన్నారా? ఒకటి 6 years ఉన్నాడు, ఇంకోటి 7 years ఉన్నాడు, ఇంకోటి 3 years, ఇంకోటి 2 years. ఫస్ట్ ఎవరు వెళ్ళాలి? 7 years వాడు. నెక్స్ట్ ఎవరు వెళ్ళాలి? 6 years వాడు. సో ఎవరు వెళ్ళాలి? డైరెక్టర్స్ హూ ఆర్ లాంగెస్ట్ ఇన్ ద ఆఫీస్. సరే, ఇద్దరు ఒకే డేలో అపాయింట్ అయ్యారు, ఇద్దరు 7 years కంప్లీట్ అయ్యారు, ఒకరు వెళ్ళిపోవాలి. అప్పుడు ఎలా డిసైడ్ అవుతాం? దేర్ బై మ్యూచువల్ అండర్స్టాండింగ్ ఆర్ బై లాట్స్. ఒప్పుకోలేదా? లాట్స్ అంటే టాస్ వేసుకోవడము, ఇంకేదైనా ద్వారా. సో ఎంతమంది డైరెక్టర్స్ రిటైర్ అవ్వాలి? 2/3 ఆఫ్ డైరెక్టర్స్ షెల్ రిటైర్, అందులో 1/3 షెల్ వకేట్. సరే, ఎవరు వకేట్ అవ్వాలి, ఎవరు రిటైర్ అవ్వాలి? డైరెక్టర్స్ హూ ఆర్ లాంగెస్ట్ ఇన్ ద ఆఫీస్. సార్ ఇద్దరు ముగ్గురు డైరెక్టర్స్ ఒకే అపాయింట్ అయితే మ్యూచువల్ అండర్స్టాండింగ్ వాళ్ళకి వాళ్ళు డిసైడ్ అవ్వచ్చు. సార్ కుదరలేదు, దేర్ బై లాట్స్, టాస్ వేసుకొని. సార్ రిటైర్ అయ్యాము, ఆ ప్లేస్ని ఫిల్ చేయాలి కదా? ఎస్, ఫిల్ చేయాలి. సార్ ఎవరితో ఫిల్ చేస్తాం? ఎయిదర్ బై న్యూ డైరెక్టర్స్ ఆర్ ద రిటైరింగ్ డైరెక్టర్స్. మరి ఎవరిని అపాయింట్ చేయకూడదు? వకేట్ అయిన డైరెక్టర్స్ని మాత్రం ఆ ప్లేస్లో ఫిల్ చేయకూడదు. సో ఇక్కడ మళ్ళా నోట్స్ రాసుకుంటే, ఆర్టికల్స్ ప్రిస్క్రైబ్ చేస్తే ఆల్ డైరెక్టర్స్ ఏమవ్వాలి? రిటైర్ అవ్వాలి. ఎస్, యాక్ట్ ఏం చెప్పింది? 2/3 ఆఫ్ టోటల్ రిటైర్ అవ్వాలి. ఇన్ దట్ ఈ 2/3లో 1/3 వకేట్ అవ్వాలి. సార్ మరి దీన్ని ఎవరితో ఫిల్ చేస్తారు? న్యూ డైరెక్టర్స్, ఓల్డ్ బట్ నాట్ వకేటెడ్ డైరెక్టర్స్.
సో మరొక ఎగ్జాంపుల్ తీసుకుంటే ఈసారి టోటల్ 13 డైరెక్టర్స్ ఉన్నారు. 13లో 2/3 అంటే ఎంత వస్తుంది? ఎస్ 13లో 2/3 అంటే ఎస్ 5 వస్తుందమ్మా. 5లో 1/3 వకేట్ అవ్వాలి. 1/3 అంటే ఎంత వస్తుంది? 2 మెంబర్స్ వకేట్ అవుతారు. ఓకే, సో ది స్టాప్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. రిసగ్నిషన్ ఆఫ్ డైరెక్టర్. రిజైన్ అంటే వాలంటరీగా కంపెనీ నుంచి వెళ్ళిపోవడం నాన్న. సార్ డైరెక్టర్ రిజైన్ చేయాలంటే ఏం చేయాలి? ఫస్ట్ డైరెక్టర్ కంపెనీకి నోటీస్ ఇవ్వాలి. సార్ నేను రిజైన్ చేస్తున్నాను. నా కంపెనీ దాన్ని ఆర్ఓసికి ఫార్వర్డ్ చేస్తుంది. ఫస్ట్ డైరెక్టర్ ఎవరికి ఇవ్వాలి నోటీసు? కంపెనీకి ఇవ్వాలి. కంపెనీ షెల్ ఫార్వర్డ్ ద సేమ్ టు ఆర్ఓసి. ఈవెన్ డైరెక్టర్ కూడా విత్ ఇన్ 30 డేస్లో ఆర్ఓసికి రిసగ్నేషన్ లెటర్ ఫార్వర్డ్ చేసి అలాంగ్ విత్ ద రీజన్స్ దాంట్లో స్పెసిఫై చేయాలి. సార్ రిసగ్నేషన్ ఎప్పటి నుంచి వ్యాలిడ్ అవుతుంది? డేట్ ఆఫ్ రిసగ్నేషన్, డేట్ స్పెసిఫైడ్ ఇన్ ద రిసగ్నేషన్ విచ్ ఎవర్ ఈస్ లేటర్. డేట్ ఆఫ్ రిసగ్నేషన్, డేట్ స్పెసిఫైడ్ ఇన్ ద రిసగ్నేషన్ విచ్ ఎవర్ ఈస్ లేటర్. సార్ డైరెక్టర్ రిజైన్ చేసి వెళ్ళిపోయాడు. ఇన్ హిస్ టెన్యూర్, అతని డ్యూరేషన్ పీరియడ్లో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 2015 to 20 అతను డైరెక్టర్గా ఉన్నాడు. 20లో రిజైన్ చేసి వెళ్ళిపోయాడు. 18లో ఎవరో కేసు ఫైల్ చేశారు, జడ్జిమెంట్ 2025లో వచ్చింది. ఈవెన్ నౌ హీఈస్ నాట్ ఏ డైరెక్టర్, హీఈస్ లయబుల్. ఇప్పుడు ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం మళ్ళీ మనం. ఓకే, రిజైన్ చేశాడు డైరెక్టర్. నోటీస్ ఎవరికి ఫార్వర్డ్ చేయాలి? కంపెనీ. ఎవరికి? కంపెనీ. కంపెనీ ఎవరికి పంపిస్తుంది? ఆర్ఓసి. అలాంగ్ విత్ ద కంపెనీ, సరే డైరెక్టర్ నోటీస్ ఎవరికి ఇస్తారు? కంపెనీ ఆర్ఓసికి ఫార్వర్డ్ చేస్తుంది. డైరెక్టర్ కూడా కాపీ పంపించాలి నాన్న. ఏంటి? రిసగ్నేషన్ లెటర్ అలాంగ్ విత్ రీజన్స్. ఎన్ని డేస్లో? విత్ ఇన్ 30 డేస్లో. సో రిజైన్ చేయాలంటే డైరెక్టర్ కంపెనీకి నోటీస్ ఇస్తారు, కంపెనీ దాన్ని ఆర్ఓసికి పంపిస్తారు. డైరెక్టర్ కూడా కాపీ ఆఫ్ రిసగ్నేషన్ లెటర్ రీజన్స్ 30 డేస్లో ఆర్ఓసికి పంపించాలి. ఓకే, రిసగ్నేషన్ ఎప్పటి నుంచి వ్యాలిడ్? సరే రిసగ్నేషన్ లెటర్ ఏప్రిల్ 13th ఇచ్చాడు. ఆ లెటర్లో మెన్షన్ చేసింది మాత్రం మే 1st నుంచి నేను ఆఫీస్కి రాను అన్నాడు. మరి రిసగ్నేషన్ ఎప్పటి నుంచి వ్యాలిడ్? మే 1st నుంచి. డేట్ ఆఫ్ రిసగ్నేషన్, డేట్ స్పెసిఫైడ్ ఇన్ ద రిసగ్నేషన్ విచ్ ఎవర్ ఈస్ లేటర్. సరే డైరెక్టర్ రిజైన్ చేసేసాడు. మరి వైల్ హీఈస్ ఎ డైరెక్టర్ ఏదైనా కేసెస్ జడ్జిమెంట్ లేటర్ వచ్చినా ఈవెన్ నౌ హీఈస్ నాట్ ఏ డైరెక్టర్, హీఈస్ ఆల్సో ఏ లయబుల్ పర్సన్. సో మనం చెప్పిన ఎగ్జాంపుల్ ఏంటి? 22 అతను డైరెక్టర్ అనుకుందాం. 22 నా 22లో అతను రిజైన్ చేసి వెళ్ళిపోయాడు. 21లో కంపెనీ పైన ఎవరో కేసు ఫైల్ చేశారు. అది 24లో జడ్జిమెంట్ వచ్చింది. ఈవెన్ నౌ హీఈస్ నాట్ ఏ డైరెక్టర్, ప్రొవైడెడ్ హీ ఈస్ లయబుల్. సో మళ్ళా ఒకసారి, రిజైన్ చేయాలంటే డైరెక్టర్ కంపెనీకి నోటీస్ ఇస్తారు, కంపెనీ ఆర్ఓసికి ఫార్వర్డ్ చేస్తారు. డైరెక్టర్ కూడా కంపెనీకి రిసగ్నేషన్ లెటర్ కాపీ, రీజన్స్ 30 డేస్లో సబ్మిట్ చేస్తారు. రిసగ్నేషన్ ఎప్పుడు వ్యాలిడ్ అవుతుందంటే డేట్ ఆఫ్ రిసగ్నేషన్, డేట్ స్పెసిఫైడ్ ఇన్ ద రిసగ్నేషన్ విచ్ ఎవర్ ఈస్ లేటర్. ఒక్కసారి రిజైన్ చేసి వెళ్ళిపోయాడు. ఈవెన్ ఇన్ హిస్ టెన్యూర్ ఏదైనా కేసెస్ జడ్జిమెంట్ లేటర్ వచ్చినా ఈవెన్ నౌ హీఈస్ నాట్ ఏ డైరెక్టర్, హీఈస్ లయబుల్. మరి దిస్ ఈస్ ద రిసగ్నేషన్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. రిమూవల్ ఆఫ్ ఏ డైరెక్టర్. రిజగ్నేషన్ అంటే అతను వాలంటరీగా వెళ్ళిపోవడం, రిమూవ్ అంటే మనమే నెక్డ్ అవుట్, బయటలో వేసాం. సార్ డైరెక్టర్ని రిమూవ్ చేయాలంటే జనరల్గా ఏం చేయాలి? మా సమ్ షేర్ హోల్డర్స్ కంపెనీకి నోటీస్ ఇస్తారా? ఎవరికి?
కంపెనీకి. కంపెనీ ఆ నోటీస్ ఆల్ షేర్ హోల్డర్స్కి ఫార్వర్డ్ చేస్తారు. సమ్ షేర్ హోల్డర్స్ గివెన్ నోటీస్ టు కంపెనీ, కంపెనీ పాస్ ద సేమ్ టు ఆల్ షేర్ హోల్డర్స్. సో దేనికి? మీటింగ్కి. ఇక్కడ ఆర్డినరీ రెజల్యూషన్ పాస్ అయితే డైరెక్టర్ రిమూవ్ అవుతాడు. సో టు రిమూవ్ ద డైరెక్టర్, సమ్ షేర్ హోల్డర్స్ గివెన్ నోటీస్ టు కంపెనీ, company shall forward the same to all shareholders. If ordinary resolution has been passed, డైరెక్టర్ రిమూవ్ అవుతాడు. సరే డైరెక్టర్ని రిమూవ్ చేసే పవర్ ఎవరికి ఉంది సార్? షేర్ హోల్డర్స్. ఇన్హెరెంట్ రైట్. ఇన్హెరెంట్ రైట్ అంటే ఇన్బిల్ట్ రైట్. ఇన్బిల్ట్ యాక్టే రైట్ ఇచ్చేసింది. ఎవరికి యాక్ట్ రైట్ ఇచ్చేసింది? షేర్ హోల్డర్స్కి. ఎవరిని రిమూవ్ చేసే రైట్? డైరెక్టర్స్ని రిమూవ్ చేసే రైట్ ఎవరికి ఉంది? షేర్ హోల్డర్స్కి ఉంది. సార్ ఇప్పుడు ఒక డైరెక్టర్ని రిమూవ్ చేశాం, ప్రూవ్ చేయాలా వాడు ఏ మిస్టేక్ చేశాడు? అవసరమే లేదు. డైరెక్ట్లీ వీ కెన్ సే నీ పాలసీస్ మాకు నచ్చట్లేదు, వీఆర్ నాట్ లైకింగ్ యువర్ పాలసీస్, ఎండ్ ఆఫ్ టాస్క్. ప్రూఫ్ ఆఫ్ మిస్మేనేజ్మెంట్ నాట్ నెససరీ. ప్రూఫ్ ఆఫ్ మిస్మేనేజ్మెంట్ ఈజ్ నాట్ నెససరీ. సో డైరెక్టర్ని రిమూవ్ చేయాలంటే సమ్ షేర్ హోల్డర్స్ కంపెనీకి నోటీస్ ఇస్తారు, కంపెనీ ఆ నోటీస్ ఆల్ ద షేర్ హోల్డర్స్కి ఫార్వర్డ్ చేస్తారు. ఆర్డినరీ రెజల్యూషన్ పాస్ అయితే డైరెక్టర్ రిమూవ్ అవుతాడు. సరే ఎవరికి పవర్ ఉంది డైరెక్టర్స్ని రిమూవ్ చేసే పవరు? షేర్ హోల్డర్స్. సరే ఎలాంటి పవరు? ఇన్హెరెంట్ రైట్, ఇన్బిల్ట్ రైట్ యాక్ట్ ఇచ్చేసిందమ్మా. సార్ రిమూవ్ చేయాలంటే వాడు ఏం మిస్టేక్ చేశాడో ప్రూవ్ చేయాల్సిన నెససరీ కూడా మనకు లేదు. బట్ ఒకటి చెప్తే చాలు, ఏమని? మాకు పాలసీస్ నచ్చట్లేదురా, నీ యాక్టివిటీస్ నచ్చట్లేదు. సార్ నేను ఏ మిస్టేక్ చేశాను? అవసరం లేదు, మనం ప్రూవ్ చేయనక్కర్లా. వీ నాట్ లైక్ యువర్ పాలసీస్, ఎండ్ ఆఫ్ టాస్క్. సరే ఆర్డినరీ రెజల్యూషన్ పాస్ అయింది మీటింగ్లో, డైరెక్టర్ ఆటోమేటిక్ ఏమైపోతాడు? రిమూవ్ అవుతాడు. సార్ వీ కెన్ రిమూవ్ ఎనీ డైరెక్టర్ బట్ నాట్ ఏ డైరెక్టర్ అపాయింటెడ్ బై ట్రిబ్యునల్. ట్రిబ్యునల్ అపాయింట్ చేసిన డైరెక్టర్ని షేర్ హోల్డర్స్ రిమూవ్ చేయలేరు. ఇండియాలో ఎంత పెద్ద క్రైమ్ చేసినా బిఫోర్ గివింగ్ పనిష్మెంట్ ఏమిస్తాం? ఆపర్చునిటీ బీయింగ్ హర్డ్. ఇక్కడ కూడా వాడికి మాట్లాడే అవకాశం ఇస్తాం. సో డైరెక్టర్ రిమూవ్ చేసే ముందు వాడికి ఏమిస్తాం రా? రీజనబుల్ ఆపర్చునిటీ బీయింగ్ హర్డ్. సరే డైరెక్టర్ని రిమూవ్ చేసాం, మరి అనదర్ డైరెక్టర్ని అపాయింట్ చేసుకోవాలిగా. ఎస్, న్యూ డైరెక్టర్ని అపాయింట్ చేస్తాం. ఎక్కడ అపాయింట్ చేస్తాం సార్? సేమ్ మీటింగ్. ఏ మీటింగ్లో అయితే రెజల్యూషన్ పాస్ చేసి డైరెక్టర్ని రిమూవ్ చేసామో ఆ మీటింగ్లోనే అనదర్ డైరెక్టర్ని అపాయింట్ చేస్తాం. ఓకే, రిమూవ్ అయిన డైరెక్టర్కి మనం కాంపన్సేషన్ ఇస్తామా? నో. నో సార్, వాడికి మనం ఏమి ఇవ్వము? కాంపన్సేషన్. సరే వాడి వల్ల మనకు లాస్ వస్తుంది, హీ ఈజ్ లయబుల్ ఫార్ డ్యామేజెస్, బట్ వీఆర్ నాట్ లయబుల్ టు పే కాంపన్సేషన్. ఓకే, ఒక డైరెక్టర్ రిమూవ్ అయ్యాడు. ఒక డైరెక్టర్ రిమూవ్ అయ్యాడు అంటే రిమూవ్ చేసామంటే ఏదో మిస్టేక్ చేసినట్లేగా. సో వాడు 5 years వరకు ఇంకా ఏ కంపెనీలోనూ మేనేజర్ గాను డైరెక్టర్ గాను ఉండకూడదు నాన్న. సో మళ్ళా ఒకసారి, డైరెక్టర్ని రిమూవ్ చేయాలి, సమ్ షేర్ హోల్డర్స్ కంపెనీకి నోటీస్ ఇస్తారు, కంపెనీ ఆ నోటీస్ ఆల్ ద షేర్ హోల్డర్స్కి ఫార్వర్డ్ చేస్తుంది. రెజల్యూషన్, మీటింగ్లో రెజల్యూషన్ ఆర్డినరీ పాస్ అయితే చాలు, డైరెక్టర్ రిమూవ్ అయిపోతాడు. ఎవరికి రిమూవ్ చేసే పవర్ ఉంది సార్? షేర్ హోల్డర్స్కి. ఇన్హెరెంట్ రైట్ యాక్టే ఇచ్చేసింది, యాక్టే ఇన్బిల్ట్ రైట్ ఇచ్చేసింది. రిమూవ్ చేయాలంటే వాడు ఏ మిస్టేక్ చేశాడో ప్రూవ్ చేయాల్సిన అవసరం లేదు. బట్ ఏం చేయాలి? ఈ పాలసీస్ నచ్చట్లేదు అండ్ వాడికి ఒక ఆపర్చునిటీ, వాడు వర్షన్ చెప్పుకునే ఆపర్చునిటీ వాడికి ఇవ్వాలమ్మా. డైరెక్టర్ని, ఏ డైరెక్టర్ని రిమూవ్ చేయకూడదు? ట్రిబ్యునల్ అపాయింట్ చేసిన డైరెక్టర్ని రిమూవ్ చేయకూడదు. డైరెక్టర్ని రిమూవ్ చేసే మీద మిస్టేక్ చేశాడని కంపెనీకి వాడు లయబుల్ అవుతాడు. అండ్ కంపెనీ రిమూవ్ చేసింది, కంపెనీ ఎలాంటి కాంపన్సేషన్ పే చేయాల్సిన అవసరం లేదు. డైరెక్టర్ రిమూవ్ అయితే ఆ ప్లేస్ ఏమవుతుంది? వేకెంట్ అవుతుంది. దట్ వేకెన్సీ ఫిల్డ్ బై న్యూ డైరెక్టర్. దట్ వేకెన్సీ ఫిల్డ్ బై న్యూ డైరెక్టర్ ఇన్ ద సేమ్ మీటింగ్. సో దిస్ ఈస్ ద removal of director. Next question, remuneration of directors. Sir, overall remuneration, which means
ఆల్ డైరెక్టర్స్ ఇంక్లూడింగ్ ఎండి. రెమ్యూనరేషన్ ఎంత దాటకూడదు, షల్ నాట్ ఎక్సీడ్ 11% ఆఫ్ నెట్ ప్రాఫిట్స్. ట్రేడింగ్ అండ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో చూసాం కదా, గ్రాస్ ప్రాఫిట్, నెట్ ప్రాఫిట్. సో నెట్ ప్రాఫిట్స్లో 11% ఎక్సీడ్ అవ్వకూడదమ్మా. ఏంటి, ఆల్ ద డైరెక్టర్స్ రెమ్యూనరేషన్ ఇంక్లూడింగ్ ఎండి షుడ్ నాట్ ఎక్సీడ్ 11% ఆఫ్ నెట్ ప్రాఫిట్స్. ఓకే సార్, 11% ఎక్సీడ్ అవ్వచ్చా? ఎస్ అమ్మా, with the prior sanction of central government. Without prior approval of central government, మనం ఇంక్రీజ్ చేయకూడదురా 11%. ప్రయర్ అప్రూవల్ ఆఫ్ సెంట్రల్ గవర్నమెంట్తో 11% ఎక్సెస్ ఆఫ్ నెట్ ప్రాఫిట్స్ కూడా రెమ్యూనరేషన్ ఇవ్వచ్చు. వితౌట్ సెంట్రల్ గవర్నమెంట్ అప్రూవల్ తీసుకుంటే ద డైరెక్టర్స్ రిక్వైర్డ్ టు రిఫండ్ ద మనీ టు ద కంపెనీ. ఏం చేయాలి? రిఫండ్ ఇచ్చేయాలి. ఓకే, నా ఎండికి హోల్ టైమ్ డైరెక్టర్కి ఎంత ఇస్తారు సార్? ఓన్లీ 1 ఎండి ఉన్నాడు, 1 హోల్ టైమ్ డైరెక్టర్ ఉన్నాడు. షెల్ నాట్ ఎక్సీడ్ 5% ఆఫ్ నెట్ ప్రాఫిట్స్. ఎండి హోల్ టైమ్ డైరెక్టర్ ఇద్దరు ఉన్నారు, 2 or more పర్సన్స్ ఉన్నారు. షెల్ నాట్ ఎక్సీడ్ 10% ఆఫ్ నెట్ ప్రాఫిట్స్. సరే, నా కామన్ డైరెక్టర్స్ విచ్ మీన్స్ అదర్ దాన్ హోల్ టైమ్ డైరెక్టర్, మేనేజింగ్ డైరెక్టర్. సార్, కంపెనీలో ఆల్రెడీ ఎండి ఉంటే టోటల్ డ్యూటీస్ రిస్క్ ఎవరు తీసుకుంటారు? ఎండి. కాబట్టి డైరెక్టర్స్ వర్క్ తగ్గుతుంది, కాబట్టి డైరెక్టర్ రెమ్యూనరేషన్ షుడ్ నాట్ ఎక్సీడ్ 1%. అదే ఇఫ్ దెర్ ఇస్ నో ఎండి ఆర్ నో హోల్ టైమ్ డైరెక్టర్, వర్క్ బర్డన్ ఎవరికి పడుతుంది? కామన్ డైరెక్టర్స్. సో వాళ్ళ రెమ్యూనరేషన్ 3% ఎక్సీడ్ అవ్వకూడదు. సార్, రెమ్యూనరేషన్ ఎక్కడి నుంచి ఇస్తామని చెప్పాను? నెట్ ప్రాఫిట్స్ నుంచి. ఇఫ్ నో ప్రాఫిట్స్ ఆర్ ఇన్అడెక్వసీ ఆఫ్ ప్రాఫిట్స్, సార్ రెమ్యూనరేషన్ ఇవ్వచ్చా? రెమ్యూనరేషన్ ఇవ్వచ్చా నాన్న? ఇవ్వకూడదరా. ఒకవేళ ఇవ్వాలనుకుంటే షెడ్యూల్ 5 ప్రొవిజన్స్ని ఫాలో అవ్వాలి. ఏం ఫాలో అవ్వాలి? షెడ్యూల్ 5 ప్రొవిజన్స్ని ఫాలో అవ్వాలి. మళ్ళా ఒకసారి చూద్దాం. టోటల్ రెమ్యూనరేషన్, టోటల్ రెమ్యూనరేషన్ ఎంత ఎక్సీడ్ అవ్వకూడదు? ఎస్, నాట్ మోర్ దాన్ 11% ఆఫ్ నెట్ ప్రాఫిట్స్. టోటల్ అంటే ఆల్ డైరెక్టర్స్ ఇంక్లూడింగ్ ఎండి. ఓకే, నౌ ఓన్లీ 1 ఎండి ఆర్ హోల్ టైమ్ డైరెక్టర్ ఉన్నాడు రా. అప్పుడు ఎస్, నాట్ మోర్ దాన్ ఆర్ నాట్ ఎక్సీడ్ 5%. మోర్ దాన్ 1 ఉన్నారమ్మా, ఎండి కానీ హోల్ టైమ్ డైరెక్టర్ కానీ, నాట్ ఎక్సీడ్ 10% రా. నౌ కామన్ డైరెక్టర్స్ నాన్న, ఎవరిది? కామన్ డైరెక్టర్స్. ఎండి ఉన్నాడు, కామన్ డైరెక్టర్స్ నాట్ ఎక్సీడ్ 1%. నో ఎండి ఆర్ హోల్ టైమ్ డైరెక్టర్ నాట్ ఎక్సీడ్ 3%. మళ్ళా టోటల్ రెమ్యూనరేషన్ షుడ్ నాట్ ఎక్సీడ్ 11%. ఎండి హోల్ టైమ్ డైరెక్టర్ షుడ్ నాట్ ఎక్సీడ్ 5%. మోర్ దాన్ 1 ఎండి నాట్ ఎక్సీడ్ 10%. సో టోటల్ ఎంత దాటకూడదు? 11%. సార్, 11% దాటి ఇవ్వాలంటే ప్రయర్ అప్రూవల్ ఆఫ్ సెంట్రల్ గవర్నమెంట్తో ఇవ్వచ్చు నాన్న. కామన్ డైరెక్టర్స్ రెమ్యూనరేషన్, ఎండి ఉంటే వాళ్ళకి వర్క్ తగ్గుతుంది కాబట్టి నాట్ ఎక్సీడ్ 1%. ఎండి హోల్ టైమ్ డైరెక్టర్ లేకపోతే నాట్ ఎక్సీడ్ 3%. ఓకే, పవర్స్ ఆఫ్ డైరెక్టర్స్. సార్, డైరెక్టర్స్కి ఏ పవర్స్ ఉన్నాయి? వాట్ ద పవర్స్ ద కంపెనీ హ్యావ్, ద సేమ్ పవర్స్ ఆర్ అవైలబుల్ విత్ ద డైరెక్టర్స్. సో కంపెనీ పవర్స్ అని ఎవరు ఎక్సైజ్ చేస్తారు? డైరెక్టర్స్. ఇక్కడ పవర్స్ 2 టైప్స్ నమ్మా. వాలంటరీగా బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ పవర్స్ ఎక్సైజ్ చేయడం. 2, ఎస్, ఈ పవర్స్ ఎక్సైజ్ చేయాలంటే అప్రూవల్ ఆఫ్ షేర్ హోల్డర్స్ రిక్వైర్డ్. నౌ వీఆర్ గోయింగ్ టు సీ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ పవర్స్ విచ్ కెన్ బి ఎక్సర్సైజ్డ్ వాలంటర్లీ. ఎవరి పర్మిషన్ లేకుండా డైరెక్ట్గా ఎక్సైజ్ చేసే పవర్స్ ఏంటి? కాల్స్ ఆన్ షేర్స్. కాల్ అంటే ఏ డిమాండ్ మేడ్ బై ద కంపెనీ. షేర్ హోల్డర్స్ని కాల్ మనీ పే చేయమని అడిగే రైట్ ఎవరికి ఉంది? డైరెక్టర్స్. బై బ్యాక్, షేర్స్ బై బ్యాక్ చేసేయాలంటే ఏ రెజల్యూషన్ పాస్ చేయాలి?
బోర్డ్ రెజల్యూషన్, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్కి పవర్ ఉంది. సెక్యూరిటీస్ అంటే షేర్స్, బాండ్స్, డివెంచర్స్ ఇష్యూ చేయాలన్నా అంటే అలాట్మెంట్ ఎవరు చేస్తారు? బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్. బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ మనీ బారో చేయొచ్చు, కంపెనీలో ఉన్న ప్రాఫిట్స్ని అదర్ కంపెనీలో ఇన్వెస్ట్ చేయొచ్చు, లోన్స్ గ్రాంట్ చేయొచ్చు, ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ని అప్రూవ్ చేయొచ్చు. సార్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అంటే ఏంటి సార్? బ్యాలెన్స్ షీట్, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, క్యాష్ ఫ్లో స్టేట్మెంట్, స్టేట్మెంట్ ఆఫ్ చేంజెస్ ఇన్ ఈక్విటీ, ఎక్స్ప్లనేటరీ నోట్స్, వీటిని అప్రూవ్ చేస్తారు. డైవర్సిఫై ద బిజినెస్. ఇప్పుడు మనం మొబైల్ ఫోన్ బిజినెస్లో ఉన్నాం, మొబైల్ ఫోన్ బిజినెస్లో ప్లేయర్స్ ఎక్కువ అయిపోయారు, బిజినెస్ డల్ అయిపోయింది, ఫుడ్ బిజినెస్కి వెళ్దాం అనుకున్నారు. ఎస్, నువ్వు డైవర్సిఫై, నువ్వు చేంజ్ అవ్వచ్చు. అప్రూవ్ అమాల్గమేషన్, మెర్జర్, రీకన్స్ట్రక్షన్. సో కంపెనీ అమాల్గమేట్ చేయడము, మెర్జర్ చేయడము, రికన్స్ట్రక్ట్ చేయడము బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ చేయొచ్చు. టేక్ ఓవర్ అంటే పర్చేస్ చేయడం, నన్ను అదర్ కంపెనీని పర్చేస్ చేయడం. స్టేక్ కొనుక్కోవడం, స్టేక్ అంటే మోర్ దాన్ 50% ఆఫ్ షేర్స్ కొనడము, లేదంటే టోటల్ కంపెనీ టేక్ ఓవర్ చేయడము బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ చేయొచ్చు. అదర్ మ్యాటర్స్ ప్రిస్క్రైబ్డ్. సో బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్కి డైరెక్టర్స్గా డైరెక్ట్గా ఎక్సర్సైజ్ చేసే పవర్స్ ఏంటి? కాల్ ఫర్ చేయొచ్చు, షేర్స్ బైబ్యాక్ చేయొచ్చు, సెక్యూరిటీస్ ఇష్యూ చేయొచ్చు, మనీ బారో చేయొచ్చు, అదర్ కంపెనీలో ఇన్వెస్ట్ చేయొచ్చు, లోన్స్ గ్యారంటీస్ ఇవ్వచ్చు, ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అప్రూవ్ చేయొచ్చు, బిజినెస్ చేంజ్ చేసుకోవచ్చు, అమాల్గమేషను, మెర్జరో, రికన్స్ట్రక్షన్ చేయించవచ్చు, టోటల్ కంపెనీని టేక్ ఓవర్ చేయడం, సబ్స్టాన్షియల్ స్టేక్ అంటే మోర్ దాన్ 50% షేర్స్ని కొనడం. సచ్ అదర్ మ్యాటర్స్, ఇవి వీళ్ళు డైరెక్ట్గా ఎక్సైజ్ చేయొచ్చు నాన్న. ఏం చేయొచ్చు? డైరెక్ట్గా. మరి పవర్ వేరే వాళ్ళకి డెలిగేట్ చేయొచ్చా సార్? ఈ పవర్ని వేరే వాళ్ళకి డెలిగేట్ చేయొచ్చా? రెజల్యూషన్తో డెలిగేట్ చేయొచ్చు. ఎవరికి సార్? కమిటీ ఆఫ్ డైరెక్టర్స్కి, ఎండీకి, మేనేజర్కి, ప్రిన్సిపల్ ఆఫీసర్ కంటే వీళ్ళు చేసే పవర్స్ని బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్లో సమ్ పర్సన్స్ని కమిటీగా ఫామ్ చేసి వాళ్ళకి ఇవ్వచ్చు, లేదా ఎండీని మీరు డెసిషన్ తీసుకోమని చెప్పచ్చు, మేనేజర్ని చెప్పచ్చు, ప్రిన్సిపల్ ఆఫీసర్ని చెప్పచ్చు. ఓకే, ఎనీ డౌట్స్ మా? సో ఇప్పుడు మనం డైరెక్టర్స్ టాపిక్లో ఫస్ట్ పార్ట్ డైరెక్టర్కి సంబంధించిన మ్యాటర్స్ అన్నీ చూసాం. సో నెక్స్ట్ వీడియోలో మనం ఆపరేషనల్ కంట్రోల్, ఫైనాన్షియల్ కంట్రోల్, రైట్స్ ఆఫ్ షేర్ హోల్డర్స్, ఆడిట్ కమిటీ, డ్యూటీ టు రిపోర్ట్, డ్యూటీ టు ఎన్క్వైర్, ఈ టాపిక్స్ చూసామనుకో టోటల్ డైరెక్టర్స్ కంప్లీట్ అయిపోతుందమ్మా. లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను ఫర్ ద మెటీరియల్, మీరు అక్కడి నుంచి మెటీరియల్ డౌన్లోడ్ చేసుకోవచ్చమ్మా. సో నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి. సో అంటిల్ దట్ ఈ వీడియోని టోటల్గా ప్రిపేర్ అవ్వండి అమ్మా. సో ఆల్ ద బెస్ట్.